फल पुरुषार्थ सिद्ध्यर्थम पुत्र मित्र दास दासी जन सहित विमल विज्ञान संपदादि नानाविध सौख्य अनुभव योग्यता सिद्ध्यर्थम समस्त दुःखोपद्रव नाशनार्थम एतत् दिनावधि मम इह जन्मनि पूर्वजन्मनि जन्मान्तरेषु च ज्ञानतः अज्ञानतश्च संभावितानां आचरितानां समस्त दुरितानां उपशान्त्यर्थं दीर्घायुः विपुल धनधान्य हिरण्य रत्नादि अविच्छिन्न संपत् अभिवृद्धि अर्थम अस्मिन् ग्रामे अस्मिन् देशे अस्मिन् राष्ट्रे अस्मिन् नगरे कृतवसतीनां ब्राह्मणादि सर्ववर्णानां स्वधर्म आचार अनुष्ठान तात्पर्य सिद्ध्यर्थम सत्कुल नारीणां स्वपति देवताव्रत तात्पर्य सिद्ध्यर्थम गुरुदैव भक्तिपरायणानां निर्विघ्नेन तत्तत् अर्चना सिद्ध्यर्थम भगवत सालोक्य सामीप्य सारूप्य सायुज्यात्मक चतुर्विध मोक्ष साम्राज्य सिद्ध्यर्थम भक्तजनानां आधिभौतिक आधिदैविक आध्यात्मिक तापत्रय प्रशमनार्थं स्थूल सूक्ष्म कारण तनुत्रय अधिष्ठित कायिक वाचिक मानसिक अशेष पाप निवृत्त्यर्थं गवामपि वत्स रक्षणानन्तरं अपरिमित क्षीरप्रदानेन समस्तजन संतोषकरणार्थं सर्व देवता स्वरूप गुरुदेवता परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिद्वारा विशेषतः भक्ति ज्ञान वैराग्य योगानां निरंतर अभिवृद्धि अर्थम परमेश्वरं उद्दिश्य परमेश्वर प्रीत्यर्थम श्री गुरु आज्ञा अनुसारेण सांग सपरिवार सकल देवता स्वरूप श्री जयलक्ष्मी नरसिंह शास्त्रिणः दिव्या कल्याण महोत्सवाख्यं कर्म आचार्य मुखेन कारयिष्ये। జై గురుదత్త. ఎలాంటి సందర్భంలో మనందరూ కూడా ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుంటూ ఉన్నాము అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ
ఆచరించడం ద్వారా మన భక్తి మరింతగా లయమవుతూ, అలాగే ఏ ధార్మికమైనటువంటి కోరికతో మనమందరము కూడా ఇవాళ ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నామో దానికి కూడా సిద్ధి కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుంటూ, మనందరికీ తెలుసు ఏకాదశి మరియు ద్వాదశి, అందులోనూ కృష్ణపక్షమి నాడు ఈ రెండు తిథులు కూడా పరమ విష్ణు దేవతా సంబంధమైనటువంటి తిథులు అని మనందరికీ తెలుసు. ఇటీవలే పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు జైమిని భారతం కన్నడలో ప్రవచించినప్పుడు, అలాగే పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు వరాహ పురాణము మైసూరాశ్రమంలో చాతుర్మాస్యంలో భాగంగా ప్రవచించినప్పుడు తిథుల యొక్క విశేషాలు, తిథుల యొక్క మహిమల గురించి అద్భుతంగా వివరించారు. ఏకాదశి మనకందరికీ తెలుసు, ఉపవాసం చేస్తూ పూర్తిగా విష్ణుమయంగా ఆ తిథిని మనమందరము కూడా ఆచరిస్తూ ఉంటాము. ద్వాదశి, ఒక్కొక్క ద్వాదశికి ఒక్కొక్క పుణ్యఫలం ఉంది. ఇక పాల్గొన ద్వాదశి అనేది ఏదైతే ఉందో ఆ రోజున విష్ణు సంబంధ ఏవైతే కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతామో మన సమస్త కష్టాలు కూడా తొలగిపోతాయి అని ప్రత్యేకంగా వరాహ పురాణం చెప్తూ ఉన్నట్లుగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి రోజున పాల్గొన మాసంలో ద్వాదశి, ఇప్పుడు మనం ద్వాదశి తిథి అయితే ఏకాదశి ఉపరి ద్వాదశి ఇవాళ రెండు తిథులు కూడా కలిపి వచ్చిన ఈ విశేష పర్వదినాన్ని మనం చేసుకుంటూ ఉన్నాము. మనందరి యొక్క భాగ్య విశేషము, గురుదేవుల యొక్క కరుణ అలా ఉంటుంది. ఈ దినాన్ని ప్రత్యేకంగా సూచించడంలో అదే సంకల్పం అయి ఉండవచ్చు. అలాగే విష్ణు నక్షత్రము శ్రవణ నక్షత్రము, ఇవాళ శ్రవణ నక్షత్రం కూడా కూడి రావటం అనేది మన యొక్క భాగ్య విశేషంగా మనందరం కూడా తెలుసుకుంటూ, సంపూర్ణంగా విష్ణుదేవతాక దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతోంది అని మనమందరము కూడా నిస్సందేహంగా తెలుసుకుంటూ, ఇక ఈ కార్యక్రమంలో జరుగుతున్న మరొక విశేషాన్ని చెప్తాను. అక్కడ ఎదురుగా మనకి చిరునవ్వుతో ప్రసన్న వదనంగా గండ్లూరు లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు కనబడుతూ ఉన్నారు. అలాగే ఒక పక్క జయలక్ష్మీ మాత ఎప్పుడెప్పుడు భక్తుల్ని కరుణిద్దామా అని ఇద్దరూ కూడా ప్రసన్న వదనంతో చూస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, అందరూ దర్శనం చేసుకోండి. అయితే ఆ విగ్రహాలు అక్కడ ఉండగా ఎదురుకుండా ఎవరున్నారు? నరసింహస్వామి, అలాగే చెంచు లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి. వారి ఇరువురికి కళ్యాణం జరుగుతూ ఉంది. మనం చూస్తే కనుక ఎంత అద్భుతమైన సన్నివేశం అంటే, వారు ఎవరో కాదు, సాక్షాత్ నరసింహస్వామి అవతారమే అని పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు ఇప్పుడే వచ్చి ఆరతి చేస్తూ, అమ్మ ఎవరో కాదు, సాక్షాత్ లక్ష్మీదేవియే మనందరి సమస్త దరిద్రాన్ని కూడా పోగొట్టి మనకి కావలసిన సమస్త సిరులని కూడా వసగేటువంటి మహాతల్లి మాతా జయలక్ష్మీదేవి అని ఇప్పుడే పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు సెలవిచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పుడే వెళ్ళారు కదా. ఇక మీద జరగబోయే తంతు ఒక్కొక్క కార్యక్రమము కూడా ఎంత విశేషమైన రోజున చేసుకుంటూ ఉన్నాము, ఎలాంటి విశేషాలను మనందరం కూడా తిలకించబోతూ ఉన్నాము ఇత్యాది విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఈ కళ్యాణాన్ని మనమందరము కూడా చేసుకుందాము. ఇప్పటిదాకా సంకల్పం చెప్పుకున్నాము కదా. సంకల్పంలో సమస్త దేవతల యొక్క సన్నిధిలో, గోమాత సన్నిధిలో, గురుదేవుల యొక్క సన్నిధిలో మేము ఈ కళ్యాణం చేసుకున్నాము అని ప్రత్యేకంగా ప్రతి సంకల్పంలోనూ అందరూ చెప్తారు. కానీ మన విషయంలో అది సత్యమైంది. సమస్త దేవతలు ఉన్నారు మన క్షేత్రంలో, గోమాత సన్నిధిలో. అలాగే జగద్గురువులు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి సన్నిధిలో సాక్షాత్ గణపతి స్వామినే వారి యొక్క తల్లిదండ్రులు శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉండగా మనమందరము కూడా వీక్షిస్తూ ఉన్నాము. మన జన్మ ధన్యము. జై గురుదత్త. ఇక కార్యక్రమాన్ని మనము కొనసాగిద్దాము.
ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ గజమాన ఆయుస్తేజో దదాతి. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. గజానన భగవాన్ కీ. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష భారచంద్రో గజాననః వక్రదంతశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. తపపాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని దాని ప్రదశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. మహాగణాధిపతయే నమః. మనసి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. పునః పూజాం చ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం వీజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. వాద్యం ఘోషయామి. ఆందోళికానారోహయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. మూషికానారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యాజ నామోక్త్యానమః పూజా క్రియాదిషు యోనం సంపూర్ణదాయారి సద్యో వందే నమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజనం మయా దేవ పరిపూర్ణనందనస్తతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్రి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమా దేవీ సురమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వాదస్వప్ననాశనీ. సర్వేషాం భక్తజనానాం శ్రీ మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు. ఓం యజ్ఞేన యజ్ఞమగిదంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్న దేహనాగం మహిమానస్సరంతే త్రవోర్వే సాధ్యాస్సంతి దేవాః. ఆవాహిత శ్రీమన్మహాగణాధిపతిం యథాస్థానముద్వాసయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. తదంగా పరిషద్దక్షిణాం కరిష్యే. పరిషద్దక్షిణాం గృహీత్వా ఆత్మప్రదక్షిణత్రయం కృత్వా ఓం నమస్తదసే నమస్తదసస్పదయే నమః సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై నమో మహద్భ్యో నమో అర్భగేభ్యో నమో యువభ్యో నమః ఆశినేభ్యః. యజామదేవాన్యది శక్నవా మమాజ్యాయ సశ్రం సమావృక్షదేవాః. అశేషేః పరిషత్ మదీయాం ఇమాం విజ్ఞాపనామవధార్య మయా సమర్పితామిమాం దక్షిణాం యథోక్త దక్షిణామివ స్వీకృత్య అస్మిన్ సంకల్పిత దివ్య కళ్యాణ మహోత్సవం సమాచరితుం యోగ్యతా సిద్ధిరస్మిన్ భవత్యనుగృహాణ. దివ్య కళ్యాణ మహోత్సవం సమాచరితుం యోగ్యతా సిద్ధిరస్తు. చక్ష్యక్షకం ఆవాహయేత్. ఓం విమలాయై నమః. లక్ష్మీ ఓం కళ్యాణం ఉత్కర్షణ్యై చూడండి, నమః. వీక్షించండి. ఓం జ్ఞానాయై నమః. ఓం క్రియాయై నమః. ఓం యోగాయై నమః. ఓం ప్రహ్యై నమః. ఓం సత్యాయై నమః. ఓం ఈశానాయై నమః. మధ్యే కర్ణికాయ ఓం అనుగ్రహాయై నమః. ఏవమావాహ్య ఓం యుజ్జానః ప్రథమం మనస్తన్మాయ సవితాధియః. అగ్నిజ్యోతిర్నిచాయ్య పృథివ్యాధ్యాభరత్. యుగ్మాయ మనసా దేవాన్ సుగర్జతుర్ధయాదివం. బృహజ్యోతిః కరిష్యతः సవితా ప్రసువాదితాన్. యుక్తేన మనసా వయం దేవస్య సవితుస్తవే. సువర్గేయాయ శక్యైః యుజ్యతే మన ఉపయుజ్యతే ధియో విప్రా విప్రస్య బృహదో విపశ్చితః. విహోత్రాదధే వయునా విజేగ ఇన్మహీ దేవస్య సవితుః పరిష్టుతిః. అస్య దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య జగత్కుటుంబినః శ్రీ లక్ష్మీ నరసింహస్వామినః దివ్య కళ్యాణ మహోత్సవే కర్మణి పాణిగ్రహణాధికార సిద్ధ్యర్థం జగద్రక్షణార్థం చ కౌతుకబంధనం కరిష్యే. సువర్ణ కౌతుకం సుగంధేనానులిప్యా ఓం అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ. వాజం విష్ణువు సరస్వతీకం సవితారం చ వాజినో. సోమగో రాజానం వరుణమగ్నిమన్వారభామహే. ఆదిత్యాన్ విష్ణువు సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం.
विष्णो नराटमसि विष्णो पृष्ठमसि विष्णोश्रप्रेष्ठो विष्णोस्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा इति अष्टवारमभिमन्त्रया कौतुकदेवताभ्यो नमः सकल उपचारैः सम्पूज्य लं पृथिवी तत्त्वात्मने कौतुकाधिष्ठानात् वासुकये नमः गन्धं परिकल्पयामि हम आकाशतत्त्वात्मने पुष्पं परिकल्पयामि यं वायुतत्त्वात्मने धूपं भावयामि रं तेजस्तत्त्वात्मने दीपं दर्शयामि वं अमृततत्त्वात्मने अमृतोपहारनैवेद्यं परिकल्पयामि सं सर्वतत्त्वात्मने वासुकये नमः सर्व उपचारार्थे पुष्पाक्षतान् समर्पयामि। सर्वोपचारार्थे पुष्पाक्षतान् समर्पयामि सकलोपचारैः सम्पूज्य मैडम జగములన్నీ కూడా ఎప్పటికీ సురక్షితంగా ఉండాలి అనే సంకల్పంతో దేవతలు ఇరువురికి కూడా రక్షాబంధనం కార్యక్రమం జరుగుతుంది. దర్శనం చేసుకోండి. గోవింద 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 రక్షాబంధనము కార్యక్రమం జరిగింది కదా. ఇక యజ్ఞోపవీతానికి పూజ జరుగుతూ ఉంది. యజ్ఞోపవీత ధారణ ఎందుకు చేయాలి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనమందరము కూడా నిత్యము ఏ వైదిక కార్యక్రమాలని నిర్వహించాల్సి ఉందో మనమందరము కూడా ఇక్కడ కులానికి సంబంధమే లేదు. ప్రతి ఒక్కరము కూడా మన వంశంలో వస్తున్న ఆచారానికి సంబంధించినట్లుగా అందరము కూడా కొంతవరకు వైదిక కార్యక్రమాలు అనుసరించాలి. మనం చేయగలుగుతున్నామో చేయట్లేదో మనకే తెలియాలి. అటువంటి ఏ పాపమైతే మనకు అంటుతూ ఉందో చేయకపోగా, ఏ పుణ్యఫలమైతే మనకి రా